హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక అందమైన నవలతో వస్తున్నానండి. నవల పేరు మిథునం. శ్రీరమణ గారు రచించారండి. ఈ నవల నాకెంతగా నచ్చిందంటే ఎన్నిసార్లు ఆడియో రూపంలో వేరే వాళ్ళు చదవగా విన్నాను, అలాగే పుస్తకం కూడా చదివానండి. నా ఛానల్లో కూడా ఈ అందమైన నవల ఉండాలన్న ఉద్దేశంతోనే ఇంకా విననివారు ఉంటారు అనుకుంటూనే మీకు అందరికీ అందించాలని ఈ నవల ప్రారంభిస్తున్నాను. మీ అందరికి కూడా ఈ నవల ఎంతగానో నచ్చుతుందని మీ కామెంట్స్ ద్వారా నాకు తెలుపుతారని ఆశిస్తున్నాను. మరి నవల్లోకి వెళ్ళిపోదామా? మరి చదువుతున్నది శాంతినారాయణ. ఇంకొక చిన్న విన్నపం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి నా ఛానల్ని నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇక నవల మొదలు పెడుతున్నాను. అప్పటికే పొద్దువాటారింది. పెరట్లో ఎండేసిన సరుగుడు పేళ్ళు ఓ మూల పొందిక్క పేర్చి తడవకుండా తాటాకులు కప్పి మిగిలిన చితుకులు ఏరుతూ వంగి లేచి ఆయాసపడుతోంది బుచ్చి లక్ష్మి. ఆమెను వెతుక్కుంటూ దగ్గరగా వచ్చి వెనక చేతులు కట్టుకుని అంతా కాసేపు ఆసక్తిగా గమనించి, "ఏం చేస్తావే ఇన్ని కట్టెలు?" అన్నాడు అప్పదాసు దీర్ఘాలు తీస్తూ. ఆవిడ చురుక్కున ఒక్క చూపు చూసి, "రేపు నువ్వు హరి అంటే చితి పేర్చడానికి కావద్దు" అన్నది అదే శృతిలో దీర్ఘం తీస్తూ. ఆయన ఏమాత్రం చెల్లించకపోగా పెళపెళా నవ్వి, "హాసిని దుంపదెగా, నీకెంత ముందు చూపే ముసలి ఘటమా" అని అటుగా వెళ్తున్న నన్ను పిలిచి, "చూశావరా మీ అత్తయ్య పాతివ్రత్యం, సతీ సహగమనానికి సిద్ధమవుతోంది, వెర్రిమొహంది, లేకపోతే ఈ ఒక్క కట్టెకి ఇన్ని కట్టెలు కావాలట్రా" అన్నాడు తెరలుగా నవ్వుతూ. ఆ మాటకు నాకు నవ్వొచ్చింది. ఆవిడ పటపటా లేని పళ్ళు కొరకబోయి పెదాలతో నాలుగు కరుచుకుంది. కోపంగా మెటికలు విరిచి అవి కటకటా మనకపోతే ఉక్రోషం ఆపుకోలేక, "అబ్బో, సరసాలకేమీ తక్కువ లేదు, బోడి చమత్కారాలకి మాత్రం లోటు లేదు. ఒక నగన, ఒక నట్రాన కాపురానికి వచ్చి 60 ఏళ్ళయింది. ఒక ముచ్చట అచ్చటనా, ఒక రొచ్చారనా, ఒక వెళ్ళారనా, ఒక తీర్థమా, ఒక శార్ధమా?" ఆవిడ స్వరం గమకం తగ్గి గద్గదమైంది. మామయ్య నవ్వు కట్టేసి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. "అసలు నా తలరాత ఇలా అఘోరించింది కానీ ఆ దాక్షారం సంబంధమే కుదిరితే ఒంకులొడ్రాణం, 6 జతల గాజులు, చంద్రహారం పెడతామన్నారు. కానీ కట్నం వద్దన్నారు. దేనికైనా పెట్టి పుట్టుండాలి. ఇప్పుడేమనుకుని ఏం లాభం?" అత్తయ్య దాక్షారం అని మొదలు పెట్టగానే మామయ్య వెనక్కి తిరిగి ఎడం భుజం మీద నుంచి కాశీ తువాలు తీసి ఒక్కసారి దులిపి కుడి భుజం మీద వేసుకుని తొణుకు వెణుకు లేకుండా తాపీగా ఇంటివైపు కదిలాడు. పొడుగాటి తన నీడను నేల మీద తొడుగులా లాక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు అప్పదాసు గారు. నేను అనుకోకుండా ఇరుక్కున పడ్డాను. ఎట్లా బయటపడాలా తోచక అక్కడే నిలబడ్డాను. "ఏముందిరా ఇక్కడ బొమ్మలాట, మొగుడు పెళ్ళాలన్నాక అనేకం అనుకుంటాం, దానికి నువ్వు పళ్ళని ఇక్కెలించాలా? చిన్న పెద్ద ఉండక్కర్లే, చూసావుగా సంబడం, ఇహపో" అని నన్ను అత్తయ్య కసిరింది. ఓ పిచ్చి చూపు చూసి పరిగెత్తాను. ఊరి నడిబడ్డున విశాలమైన స్థలం, చుట్టూ వత్తుగా పెరిగిన చెట్లు, అందులో గన్నేరులు, గోరింటలు, మునిగోరింటలు, రేగికంప, గచ్చ పొదలు మధ్య మధ్యన ఎత్తుగా నిలబడి పహారా కాస్తున్న సిపాయిల్లా తాడి చెట్లు, వాటి ఆకులకు తేనెపట్లు, మువ్వల్లో కాకి గూళ్ళు ఉండేవి. కంచెకి ఎర్ర గురువిందలు, కాశీరత్నాలు, శంఖపూలు, తీగలు, పూల బఠానీలు చిత్తు ఒత్తుగా అల్లుకుని పచ్చటి గోడకి రంగవల్లులా ఉండేవి. ఆ పచ్చటి ప్రాకారం మధ్య చిన్న ఒంటిదూలం పెంకుటిల్లు, కొండపల్లి బొమ్మరిల్లులా కొలల మధ్య తామర మొగ్గలా ఉండేది. ఆ ఇంటి వాళ్ళు స్వయాన అత్తయ్య మావయ్య కాదు, కానీ నాకు వేలు విడిచిన వరసలు. అప్పదాసు గారి ఇల్లంటే అందరికీ హడల్, పులిగుహతో సమానం. ఎవరైనా ఇంటికి వెళ్తే గుమ్మల్లోనే ముక్తసరిగా మాట్లాడి పంపేసేవాడు. ఆయన మెట్టు దిగి ఎక్కడికి వచ్చేవాడు కాదు. చాలా నిక్కచ్చైన మనిషి.
నన్ను మాత్రం అంత తేలిగ్గా తన కొంపకి రాణిస్తాడా? పచ్చటి పెరడుకి పాడి పశువుకి పొత్తు కుదరదని ఆవుని దూడని మా పోషణలో పెట్టాడు. పాల చెంబుతో దర్జాగా 2 పొట్ల వెళ్ళేవాణ్ణి. రోజులో ఇంకో 4 సార్లు అక్కడి చోద్యం చూడటానికి. వాళ్ళు తిట్టినా తిమ్మినా వెళ్లకుండా ఉండలేకపోయేవాణ్ణి. అక్కడ దొరికే వినోదం ముందు ఆ తిట్లు బలాదూర్. అప్పదాస్కి 80 ఏనాడో దాటింది. పై 2 కొడుకులు 60 పడిలో వచ్చారు. నూనెలో ముంచి తీసిన ఏకులా ఉన్నాడు. కంటి చూపు కరగలేదు, పంటి పదును తరగలేదు అని ఊరు అరుగుల మీద అనుకుంటూ ఉండేవాళ్ళు. హాయిగా 5 కొడుకులు అందరూ సంపాదించుకుంటూ ఊళ్ళో వెళ్తున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు తామర తంపరగా ఉన్నారు. పోనీ వీళ్ళని పట్టించుకొని వాళ్ళ అంటే అది కాదు. ఈ వయసులో ముసలి ఘటాలు 2 ఇక్కడ ఒంటరిగా ఉండకపోతే ఒక్కోటి దగ్గర 2 నెలలున్న ఏడాది తిరిగిపోతుంది. ఏమిటో చాదస్తం అని మా అమ్మ అప్పుడప్పుడు నాన్నతో అనేది. చాదస్తమని నువ్వు అనుకుంటున్నావు. ఎవడి రుచి బతుకులు వాడివి. ఎంత కొడుకులైతే మాత్రం అకారణంగా ఇంకొకళ్ళ మీద వాలిపోకూడదు. అయినా అంతా ఈశ్వరేచ్ఛ. గాలి నీళ్లు ఎక్కడ ప్రాప్తమో అక్కడ అని మా దాసుబావ అంటాడు అనేవాడు మా నాన్న. నేను పుట్టి బుద్ధిరిగి 15 ఏళ్ళు. నీరు కావి అంగవస్త్రం, పైన ఎర్రటి కాసి తువాలు తప్ప ఒంటి నిండా బట్ట కడితే మామయ్య ఎట్లా ఉంటాడో నేనెరగా. అత్తయ్య కాసిపోసి చీర కట్టుకుని ముక్కుకి ఎర్రరాయి బేసరి, కాళ్ళకి వెండి కడియాలు, అందెలతో వయసు మళ్ళిన గౌరీదేవిలా ఉండేది. ముసలి జింకకి చీర కట్టినట్టున్నావే అమ్మీ అని రోజుకొక్కసారైనా తిట్లు తలంటి పోయించుకునేవాడు కాదు. వాళ్ళ అబ్బాయిల పేర్లు భలే తమాషాగా ఉంటాయి. కృష్ణ, కేశవ, గోవింద, మాధవ, నారాయణ. వరుసగా ఆ పేర్లేంటి మావయ్య అని మేలమాడితే నవ్వి మొదటివాడికి కృష్ణ అని ముద్దుగా పెట్టుకున్నాను. ఏడాది తిరగకుండా ఇంకొకడు. మీ అత్తయ్య వైఖరి చూస్తే ఇదేదో పుచ్చపాత తీరుగా ఉందని అనుమానం వచ్చింది. ఇహ ఏటేటా పేర్ల కోసం ఎక్కడ వెతుకుతాంలే అని భగవంతుడి మీద భారం వేసి కేశవనామాలు అందుకున్నా. నా బిడ్డలు వెర్రిపుచ్చులు కాదు, రత్నమాణిక్యాలు. మురిపెంగా నిష్ఠూరమాడేది అత్తయ్య. వాళ్ళ బావి గిలగిల రావాలతో అగ్రహారం మేల్కునేది. అప్పదాసు గారు కేశవనామాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం నమక చమకాలు వల్లిస్తూ బొక్కెంతో నీళ్లు తోడి తల మీద దిమ్మరించుకుంటూ 2 గంటల సేపు స్నానం చేసేవారు. అంతసేపు బుచ్చిలక్ష్మి సీతమ్మ పెనిమిటి శ్రీరామచంద్రుడు ఆకాశ ఛాయుడమ్మా ఆజాను బాహుడమ్మా చూడగా అబ్బాయి అరవింద నేత్రుడమ్మా అని పాడుకుంటూ చెట్ల పాదుల్లో తిరుగుతూ సన్నటి కాలవల్లో నుంచి నీళ్ళని నడిపిస్తూ కాసిని పూసిన మొక్కల్ని పరామర్శిస్తూ పెరడంతా తిరిగేది. అక్కడక్కడ ఆగి ఓ మందారాన్నో ఓ మంకెన్నో తుంచి తల్లో తురుముకునేది. విచ్చిన పత్తికాయలు కంటబడితే భవిడపత్తి ఒలిచి కొంగును ముడివేసేది. రాత్రి రాలిన కొబ్బరి బోండాల్ని మట్టల్ని ఓ పక్కన జమ చేసి, పెరడంటే అదే పెరడు, కాలు పెడితే కన్నుల పండుగగా ఉంటుంది. ఆ వయసులో ఆ ఓపికకి దండం పెట్టాల్సిందే అని మా నాన్న మెచ్చుకునేవాడే. బావిగట్టుకి అందిపుచ్చుకున్నట్టు ఎప్పుడు ఉరక తగిలే చోట 5-6 అరటి చెట్లు, అమ్మ కొంగు పట్టుకుని నిలబడ్డ పిల్లల్లా వాటి పిలకలు, వాటి నీడ అల్లం మొసలు, కంద పిలకలు, ఇంకోవైపు మెరక మీద వంగలు మిరపలు, కంచవారగా కాకర బీర దొండ కంచెన పడి కోసుకున్నన్ని కాయలు కాసేవి. రోజు నీళ్ళు అడగని బాదం చెట్టు మూలగా ఉండేది. దబ్బా నిమ్మ పక్కపక్కనే ఉన్నా అంటి ముట్టనట్టు తోడి కోడళ్ళ ఉంటే, కూరాకు మడులు గుట్ట మీద వాలి గువ్వపిట్టల్లా ఉండేవి. గుబురుగా గుమగుమలాడుతూ విస్తరించిన కరివేప వంటింటి గుమ్మం పక్కనే సదా అందుబాటులో ఉండేది. నేల మీద చుట్టలుగా అల్లుకున్న గుమ్మడిపాదు అప్పుడే ఊరేగి వచ్చిన శేషపాన్పుకి గుర్తు చేసేది. ఇల్లెక్కిన ఆనప్పాదు అనుపంగా అల్లుకొని కప్పేసినప్పుడు ఆ బొమ్మరిల్లు అద్దల్లో కొండలా ఉండేది. దొడ్డిగుమ్మం ఎదురుగా తులసికోట, కోటలో కొలువైన తులసమ్మ. కోట చుట్టూ పరిచారికల్లాగా మందారాలు, మంకెనలు, కనకాంబరాలు, కాగడ మల్లెలు నిలబడి ఉండేవి. కోట మీద ఉసిరి చెట్టు నీడలానేవి. ఎడంగా అటు ఇటు కోట స్తంభాల్లా
2 కొబ్బరి చెట్లు, వాటి మానుల చుట్టూ దవనం, మరువం, చేమంతి చేరి స్తంభాలకు పచ్చలు కెంపులు పొదిగిన పొన్నలు తొడిగినట్టుండేవి. కొబ్బరాకుల అంతెత్తులో కలగలిసి కోటకి పచ్చని ప్రవేశ ద్వారంలా కనిపించేది. పారిజాతం రాలితే తులసమ్మ కొప్పు నిండేది. మామయ్య మధ్య మధ్య మంత్రాలాపి బావి చుట్టూ మించి, అమ్మీ, నువ్వు ఇష్టం వచ్చినట్టు పూలు కాయలు కోసి చావకు, అసలే నీకు ఆవ అని అరిచేవాడు. ఒక చదరంలో అవిసి చెట్లు, వాటికి అల్లుకున్న తమలపాకు తీగలు, బచ్చలి కాడలు, పెండలం ఆకులు ఉండేవి. ఒసే, నువ్వు వాటి జోలి పోకు, ఆ ఆకులన్నీ ఒకేలా ఉంటాయి. ఆనక తమలపాకు పప్పులోనూ బచ్చలాకు తాంబూలానికి చుట్టబెడతావు. నాకు అసలే రాత్రి పీడకల కూడా వచ్చింది అంటూ మళ్ళీ గిలక మీద తాడు వదిలేవాడు. అత్తయ్య ఆ మాటలు అట్టే పట్టించుకోకుండా, ఇదిగో కాలువ పొడుగున గోగులు బెండలు చూశావా, దివిటిల్లా ఉన్నాయి. దోస పూతంతా పిందే, ఓ దిష్టి పిడక పెట్టాల్సిందే, తప్పదు. ఆవిడ అరుపు విని పని ఆపి, నువ్వు ముప్పొద్దులా వనవిహారం చేస్తున్నావుగా, ఇంకా దిష్టి పెడితే దేనికి, దండగా అని మళ్ళీ మంత్రాలు అందుకున్నాడు. మరి దిష్టి పెడితే కాక ఏమవుతాను? రాక్షసుడి చేతిలో పడి లంకలో సీతమ్మలా అయిపోయా కానీ చిన్నప్పుడు చిదిమి దీపం పెట్టినట్టుండేదాన్ని. అత్తయ్య విసురుని వినిపించుకోకుండా స్వరస్థాయిని పెంచి, ఆ గచ్చపదల్లో కానీ వెళ్ళామే ఏమిటే, ఊరికే చప్పుడవుతోంది అని దీర్ఘం తీసి స్నానం పూర్తి చేసి ఒంటి మీదే బట్టలు పిండుకుని, నా శిరస్సు శాలిగ్రామం, ఇవాల్టికి సహస్ర ఘటాభిషేకం పూర్తయింది అనుకుంటూ బావి గట్టు మీద కూలబడ్డాడు మామయ్య. పోనీ ఆ శివాష్టకం కూడా ఒకసారి అనుకోరాదు, చివరి పాదులు కూడా తడుస్తాయి అని ఆవిడ సాగదీస్తే, ఇవాల్టికి స్వస్తి, ఇప్పటికే అరగంట ఆలస్యమైంది. దేనికట ఆలస్యం, నువ్వేమన్నా నౌకరీ వెలిగిస్తున్నావా అంటూ చేతిలో జామకాయ నెగరేసుకుంటూ వచ్చింది అత్తయ్య. ఇదంతా నౌకరీ కాదటే, మిడిమేలపు దొరల కంటే ఏ పూట కష్టాన్ని ఆ పూట పువ్వుల్లో పెట్టి ప్రతిఫలం ముట్ట చెప్పే ఈ కొలువులో పనిచేయడం ఎంత సుఖం. ఇది నువ్వు రోజు చదివే దండకమే కానీ, ఇదిగో జామకాయ దోరగా ఉంది, కాస్త నవిలిపెట్టు అని భర్త చేతికి అందించింది. అదే మరి, పళ్ళుడినంత మాత్రాన చాపల్యం పోతుందా? తలలు బోడులైనా తలపులు బోడులా అన్నారు అందుకే అంటూ జామకాయ నోటికి పట్టించి కొరికిన ముక్క నములుతూ, చూశావుగా, కష్టం ఉంచుకోవు, కాసినవి పూసినవి ఖజానాలో ఉంచుకోవు, పన్నులు దోచుకోవు, మళ్ళీ ఇంకో ముక్కో కొరికి దండింపులు బదిలీలు ఉండవు, దండాలు పొగడతలు కొరవు. ఇంతకంటే గొప్ప ధరలు ఎక్కడ దొరుకుతారు? ఏది గుజ్జు? ఆ మాట ఈ మాట చెప్పి మొత్తం మింగి కూర్చున్నాం పరగడపన. అత్తయ్య నోటికి అభయాస్తం చూపి కంగారు పడిద్దని సూచించి చివర విడతగా ముక్క నవిలి అత్తయ్య నోటికి అందించాడు. ఆవిడ కుదుటపడి జామగుజ్జు చప్పరిస్తుంటే ఆయన విశ్రాంతిగా బావి బొడ్డుకి జారబడి, సత్సంగత్యే నిస్సంగత్వం, మంచి తోడు మంచి నీడ అనుకున్నాడు. 4 క్షణాలు సేదతీరి మెల్లగా లేచి చెట్లలోకి నడిచాడు. ఆవిడ అనుసరించింది, అన్నిటికీ తడుపు తగిలిందో లేదో చూస్తూ, ఆకుల్ని పూతల్ని గమనిస్తూ, వాలిన మొక్కల్ని సరిచేస్తూ అంతా కలయిదిరిగాడు. పెద్ద చెట్లని పిల్లల పేర్లతో ముద్దు ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. నిమ్మ చెట్టుకి పిందె పడితే, మనకిష్టప్ప ఆకు ఆకున పిందె తొడిగాడే, పెద్దరికం వచ్చేసింది అని మురిసిపోయేవారు. కొబ్బరి గెలలు దిగితే, మాధవుడు మనల్ని కనిపెట్టే ఉన్నాడే, మన బరువు బాధ్యతలు వాడు భుజాన వేసుకున్నాడు చూడు. మామిడి పూత పూస్తే గోవిందుడు ఈ పెద్ద ఘటాలని మర్చిపోలేదే, మనల్ని ఓ కాపు కాస్తానంటున్నాడే అనుకుంటూ పొద్దు పొద్దున తలుచుకుని ఆనందపడేవాళ్ళు. ఆ పూటకు కావలసిన కూరల గురించి తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు మామయ్య. 4 అరటికాయలు ఆవపెట్టి వండే షరతు మీద మంజూరు చేశాడు. 10 తోటకూర కాడలు పప్పులో వేసుకో, ఇవిగో 10 కొత్తిమీర రెమ్మలు. దేనికో తెలుసా? వంకాయ పచ్చడికి. నిన్న కోసిన 3 వంకాయలు ఉన్నాయి కదా, పచ్చడికి తాజావి కంటే వాడిన వంకాయ శ్రేష్టం. ఈ కొత్తిమీర అందులో వినియోగించు. కరివేపాకు అప్పటికప్పుడు దూసివేయి. చెట్టు మీద నుంచి చారులో పడాలి, అది గుర్తుంచుకో. మామయ్య గంభీరంగా చెప్పబోతుంటే
అత్తయ్య వెనక నుంచి వెటకారంగా చేతులు తిప్పుతూ బుర్ర ఊపుతూ సరే అంటోంది. ఇదిగో ఉంది కదా అని కొత్తిమీర ఊరికే దూడ మేతలా వేసేయకు. వంకాయ బజ్జీ పచ్చళ్ళలో తత్వాలు పాడేటప్పుడు తంబూరా శృతిలా కొత్తిమీర ఉండాలి కానీ హద్దు మీరి అసలు విషయాన్ని మింగేయకూడదు. వెటకారం వద్దు. కావలిస్తే నా ముక్కకి వేద ప్రమాణం ఉంది. ఇద్దరు నిమ్మ చెట్టు నీడకొచ్చారు. నిమ్మపండు కోయబోతే అందలేదు. మామయ్య భుజం మీద కాసి తువ్వాల్ని నడుముకు బిగించి బుచ్చి అందుకో అంటూ అమాంతం ఉప్పుప్పు గోనెలా మోపనెత్తుకున్నాడు. అత్తయ్య పండు కోయగానే గోనెని వదిలేసి నిటారుగా నిలబడ్డాడు. మామయ్య దభేల్మన్న చప్పుడు, గల్లున అందెల మోత, చచ్చాండ్రో దేవుడా అన్న కేక ఒక్క మాటగా వినిపించాయి. నేలజారిన కాశీతుండెని దులిపి భుజాన వేసుకుంటూ చచ్చిన బర్రెదూడంత బరువున్నావే బుచ్చి, రాజకుమారులాగా 7 మల్లెలు ఎత్తుంటావనుకుని శక్తికి మించిన పని పెట్టుకున్నా అన్నాడు. ఆవిడ చతికిలబడి ఆపసోపాలు పడుతూనే పోగా పోగా పైగుడ్డ బరువని వయసు ఉడికిపోయాక అంతే మరి, పైగా ఆడలేక మద్దల మీద పడ్డట్టు మూలుగుతూ లేవబోతుంటే మామయ్య సాయపడబోతే విదిల్చి కావాలనే పడేశావు. కిష్టప్పే సాక్ష్యం, ఇంతకింత అనుభవిస్తాం. మెల్లిగా లేచి బురద కొట్టుకున్న చీరను చూసుకుని తిట్టుకుంటూ కుంటుకుంటూ బావి వైపు కదిలింది అత్తయ్య. అంతలో ఉన్నట్టుండి బావి గిలక చప్పుడేసరికి మామయ్య బావి వైపు చూశాడు. నేనే అత్తయ్యకి సాయం చేద్దామని నీళ్లు నమినాను. మామయ్య అగ్గిరాముడైపోయాడు. ఒరే అరిష్టపు విధవా, తోకచుక్కల నా కొంప చుట్టూ తిరుగుతావేరా, నువ్వెప్పుడు దాపరించావురా ఇక్కడికి అన్నాడు బాధావేశంగా. వంకాయ బజ్జీ పచ్చడి దగ్గర అన్నాను వినయంగా. అవును రే, అప్పతాసి దొట్లో గోప్యంగా ఉల్లిమడి వేసి పెంచుతున్నాడని ఊరంతా గుసగుసలాడుతున్నారట. నీ ప్రయోజకత్వమేనా ఇదంతా? నా నేల నా ఇష్టం. ఒరే ఉల్లిమడి కాదు, గంజాయి తోట పెంచుతా. నన్నేం వెలేస్తారా? తల తీసి మోలేస్తారా? అరుగుల మీద కూర్చుని అపభ్రంశపు కూతలు కూయడం కాదు, రమ్మను. నా బిక్కమొహం చూసి అత్తయ్య అడ్డుకుని అబ్బే ఎంత గారం చేసినా అసలు ఉల్లిపాయ మన నేలను ఊరదురా, చూశాంగా అంది. పోసి పిచ్చిపీనుగా నువ్వు నోరు ముయ్యవే బావురు కప్పలాగా అని డసిపోయి వాడిన తోటకూర కాడలా తలవాల్చాడు మామయ్య. బుచ్చిలక్ష్మి వంటపై వెలిగించింది. బయట ఎండ చురుక్కెక్కింది. అప్పదాసు గారు దినచర్య ప్రకారం ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం పఠిస్తూ ఎండపొడలో నూలగ మంచం వాల్చి దానిమీద వంగ దోస ఒరుగులు, మామిడి టెంకలు, బూడిద రాసిన గుమ్మడి గింజలు, వడియాలు, అప్పడాలు, చల్లమిరపకాయలు, తెలగపిండి, వేపపూత, చిట్టి అంత పొట్టు, రేగి వడియాలు విడివిడిగా చాటల్లో చెదరల్లో జల్లెల్లో ఎండబెట్టి చిన్న కర్రపుల్ల పట్టుకుని అక్కడే కాపలా కూర్చున్నాడు. మంచం పక్కనే చాప మీద కుంకుళ్ళు ఎండపోశాడు. ఆయన కళ్ళల్లో చిన్నపిల్లల బాణాసంచా ఎండ పెట్టుకున్నంత ఉత్సాహం కనిపిస్తోంది. ఎండను బట్టి మంచం దిశ మారుస్తూ అప్పుడప్పుడు సరుకును కలయిదిప్పుతూ రుచులు ఊహించుకుంటూ తన్మయుడవుతున్నాడు. సర్వలోక పితామహం వడియం విరిచి నోట్లో వేసుకుని నవ్వులుతూ ఆహా తేజసం పుంజం వాయురాకాశం బుచ్చి మేవచ బుచ్చి పిలుపు విని వచ్చే 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 అంటూ ఆదరాబాదరాగా వంటింట్లోకి చొచ్చింది. విశ్వసం చూడ్డానికి గవ్వళ్ళు, నోట్లో వేసుకుంటే గుల్లలు. ఏమిటి వడియాలు బుచ్చి, నువ్వు 1,00,000 చెప్పు. నీ చీర మీద పెట్టిన వడియాలకి రుచికోరే రుచి ఉంది. ఎందుకుండదు, అది మన కేశవుడు పెట్టిన చీరండి. ఆవిడ మొహం చాటంత చేసుకుని ఒక క్షణం పరధ్యాసగా నిలబడి ఉలికిపాటుతో తేరుకుని లోపలికి కదిలింది కొంగుతో కళ్ళెత్తుకుంటూ. తం సూర్యం ప్రణమామ్యహం. అమ్మీ అసలు ముక్క విన్నావు కాదు. పొలికేకకి చెంగున బయటకొచ్చి మళ్ళీ ఏమొచ్చింది? అవతల పులుసు పొయ్యి మీద ఉంది అంది చిరాగ్గా. అందులో మామిడి టెంకలు వేశావా? లేదు, మర్చేపోయా. అందుకే మరి అపశకనంగా ఇందాకటి నుంచి నా ఎడం కన్ను టిక్కు టిక్కు అని అదురుతోంది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఏదో గొప్ప విపత్తు రాబోతుందని. ఇవిగో తీసుకెళ్ళు, 2 వేయి.
చింతపండు తగ్గించుకో, ఈ పులుపు కలుపుకో. టెంకలు అందుకుని వెళ్ళబోతుంటే, ఆగు, ఆత్రం లేదు, మరగని, బాగా మరగని. దప్పడం దాంపత్యం మరిగిన కొద్దీ రుచి. బుచ్చి, జ్ఞాపకం పెట్టుకో, తిరగమూతలో ఇంగువ ముట్టించకు, ఉదారంగా వేయి. హీనపక్షం రుద్రాక్ష పరిమాణంలో పడాలి. మామయ్య మాటకి ఎదురొచ్చి, ఆగు, దప్పడం తెర్లుతుంటే క్షీరసాగర మదనంలా కోలాహల్లా ఉండవలే. పోపు పడితే తొలకరిలా ఉరిమి రాచెప్పలో ఉప్పిన రావలే. నా శార్థం రావలే అని రయ్యన వంటింట్లోకి వెళ్ళిపోయింది అత్తయ్య. ఈ చివరి ముక్క నాది కాదే అనుకున్నాడు మామయ్య. అది భోజనాల వేళ. మామయ్య వంటింటి అటక మీద కూర్చుని వీరంగం వేస్తున్నాడు. అటక్కి దూరంగా గోడకి నిచ్చెన వేసింది. ఆ పక్కనే కూర్చుని అత్తయ్య అరిటాకులోకి కొబ్బరి తురుముతోంది. మామయ్య ఊగిపోతూ జాడీలో నుంచి ఊరగాయ తీయమని చెప్పేసి నమ్మకంగా నిచ్చెన లాగేస్తావా? ఓసి పింజారీదానా, వేయ్ నిచ్చెన వేయ్. నేను వెయ్యనుగాక వెయ్యను, ఉద్రేకం లేని స్వరంతో అంది అత్తయ్య. అపర చాణుక్యుళ్ళ పిలకముడి విప్పి జాడించి, ఇవాళ నా చేత నీ చావు మూడిందే. స్త్రీహత్యా పాతకం చుట్టుకొని రవరవాది నరకాలు రాని, ఇది తథ్యం. ఈ బోడి ప్రజ్ఞలకేం గాని నా చేతిలో పనయ్యేదాకా నువ్వు దిగడం కల్లా తేల్చి చెప్పింది. అటక నుంచి వేలాడుతున్న ఉట్టితాడు పట్టుకుని కిందకి జూరాలని ప్రయత్నిస్తుంటే, జారి పడ్డావంటే ఎముకలు పోగ్గా మారుతావు, ఆనక నీ ఇష్టం. ఆ ప్రయత్నం మానుకుని మళ్ళీ గొంతు కూర్చున్నాడు. వచ్చే జన్మలో కుక్కవే పడతావు శపించాడు మామయ్య. ఇది మాత్రం అంతకంటే గొప్ప బతుకనగనా? వస్త్ర సన్యాసం చేసి శివతాండవం చేస్తా, చచ్చి ఊరుకుంటావు. చెయ్యి 90 ఏళ్ల నాటి వెన్నుపూస, ఇది కాస్త శివుడి విల్లువలే పుటక్కు అంటుంది. దూకాలంటే దూకాలను, నాకు లెక్కలో అని కాదు. నీదేమీ సింహరాశి కాదు, మేషం. అత్తయ్య మాటకి మాట వడ్డిస్తూనే కొబ్బరి తురమడం పూర్తి చేసి పోపు వేగించడానికి ఇనప మూకుడు కుంపటి మీద పెట్టింది. మామయ్య అటక మీద నుంచి అత్తయ్యని తురిమిన కొబ్బరిని మింగేసేలా చూస్తున్నాడు. కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. నుదుట కుంకుమ బొట్టు 3 కన్నులా మెరుస్తోంది. అలికిడైతే ఎవరక్కడా అన్నారు. నేనే అంటూ భయంగా ఎదుర్కొచ్చాను. నువ్వెప్పుడు సమయానికి వస్తావురా? ఆ నిచ్చెన ఇటు వాల్సి నాయనా అన్నాడు మామయ్య లాలనగా. నీ కదలబోతుంటే నిచ్చెన వేశావో మర్యాద దక్కదు అంది అత్తయ్య చిటపట్లాడుతూ పోపు వేగిస్తూ. దాని కూతలకేం గాని నిచ్చెన ఇట్లాగరా. నేను తాలింపు కోరికి రాణి దగ్గు తెచ్చుకుని నటిస్తుంటే గ్రహించి, మామయ్య పెద్దముండా వాణ్ణి చెప్పేది నీ కాదట్రా అని ఘీంకరిస్తూ ఇక లాభం లేదని, నేను కదలబోతే పెద్దదాన్ని చెప్తున్నా, మా ఇంటి విషయాలు నువ్వు తలదొరుచుకు అని వేగే మిరపకాయలంత ఘాటుగా హెచ్చరించింది. నేను బిక్కచచ్చి నిలబడిపోయాను. మామయ్య అసహనంగా మచ్చు మీదే ఉండిపోయాడు. నూపుప్పు వేసి చావు, దోరగా వేగని, పచ్చడికి నాకు అన్యాయం చేయకే అరిచాడు. అత్తయ్య ఏమీ పట్టించుకునే స్థితిలో లేదు. చిటపటలు సద్దిమణిగాక పోపుని సరాసరి రోట్లో బదలాయించింది. మామయ్య అప్రయత్నంగా ఒక్కసారి ముక్కు కళ్ళు ఎగరేశాడు. అత్తయ్య ఆకులో కొబ్బరిని తీసి రోటి చుట్టూ అంచు కట్టింది. చేతి గాజులు పైకి లాగి రుబ్బడం మొదలెట్టింది. మామయ్యలో ఉద్రేకం మళ్లీ కెరటంలా లేచింది. నమ్మక ద్రోహం అసలు మీ వంశంలోనే ఉంది. అటక మీద నుంచి వస్తున్న మాటలకు రుబ్బురోలే జవాబు చెప్తోంది. రుబ్బడంలో రకరకాల స్థాయి భేదాలు, గతులు శృతులు కల్పిస్తూ వ్యంగ్యానికి వ్యంగ్యం, తిట్టుకు తిట్టు, పుల్లవిరుపుకి పుల్లవిరుపు ధ్వనింపజేస్తూ కాసేపు కచేరీలా సాగింది. ఈలోగా పోపు నలిగింది. నీ తండ్రి దక్షుడు, నమ్మకద్రోహి. మామయ్య మాటికి ఓ చూపు చూసి ఊరుకుంది. పొత్రం చప్పుడు ఆగింది. చుట్టూ పెట్టిన కొబ్బరిని నలిగిన పోపులోకి నెట్టింది. గాజులు గలగలామన్నాయి. నమ్మకద్రోహం కాకపోతే సాలంకృత కన్యాదానం చేస్తానని చెప్పి పెద్ద మనిషి తీరా లగ్గం వేళకు ముక్కు పుడకతో సరిపెడతాడా? మామయ్య మాటకొక్కసారి అటక మీదకు చూసి, అబ్బో అక్కడికి మీదే హరిశ్చంద్రం అంటూ గాజులు పైకి తోసి బెరబెరా రుబ్బేస్తూ 500 రొక్కం కట్నం గుంజి 5 కాసుల బంగారం పెడతామని ఆఖరికి 3 కాసుల్లో నాంతాడు నల్లపూసలు రాయించుకొస్తే దానికి 4 గురిగింజల తక్కువ సౌడిభ్యం అంటూ
పొత్రం తీసి పచ్చడి చేత్తో కలిపింది. అంతా పైనుంచి గమనిస్తున్న మామయ్య, ఆ పచ్చడి నీ ఇష్టానికి రుబ్బి తగలేయకే, బాగా మెదగని, ఇంకో 4 తిప్పులు తిప్పు, ఉప్పు కళ్ళు నలిగిందో లేదో చూడు. ఆవిడ ఏమీ పట్టించుకోకుండా పొత్రాన్ని రోటి అంచును శుభ్రంగా చేత్తో తుడిచి పచ్చడిని రోట్లోనే పొదివి ఆ కొబ్బరి తురిమిన ఆకునే పైన కప్పి అక్కడి నుంచి లేచి మిగతా వంటగిన్నెలన్నీ ఓ చోట చేర్చింది. అసలు ఆ దాక్షారాం సంబంధమే అయితే నా కర్మ, ఈ వంటలక్క బతుకు బతుకమని రాశాడు దేవుడు అని సణుక్కుంటూ వంటింట్లో పీట వాల్చింది. దాక్షారం అనగానే మామయ్య మూలిక చూసిన పాములా పడగదించాడు. పెరట్లోకి వెళ్ళి అరటి చెట్టున్న కోసి తెచ్చి పీట ముందు పరిచింది. నీళ్లు నింపిన రాగి చెంబు పంచపాత్ర విస్తర పక్కన పెడుతూ, అబ్బి ఇప్పుడు వెయ్యిరా నిచ్చెన, కాస్త జాగ్రత్తగా దింపు అంది అత్తయ్య. అవసర నైవేద్యం తప్ప అసలు నైవేద్యం ఆ దేవుడికి పెట్టెరగను, ఏ పాపాన పోతానో ఏమో అనుకుంటూ వంటల మీద మూతలు తీసి నీళ్లు చల్లి అక్కడి నుంచే దూరంగా ఉన్న పూజామందిరానికి చేయి చూపించింది. పిల్లల పేర్లు తలుచుకుంటూ మావయ్య మెల్లిగా అటకదిగి పీట మీద శిష్ట వేశాడు. మాట మంతి లేదు, మంత్రముగ్ధుల్లా ఉన్నాడు. కొబ్బరి పచ్చడి ఇంత తీసి రోట్లో నుంచి సరాసరి ఆకులో వేసింది అత్తయ్య. వంటకాల గుహాళింపులు, వేడివేడి అన్నం, లేత అరిటాకులో వడ్డించగా వచ్చే కమ్మటి వాసనలు మిళితమై అన్నపు ఆవిరితో పైకి లేవగానే మామయ్య జిహ్వ ఆదిశేషుల్లా పడగలు విప్పింది. మొదటి విడత వడ్డించిన యావత్తు పచ్చడిని 3 వేళతో తీసి నాలికి రాసుకుని లొట్టలు వేసుకుని, పుచ్చి అద్భుతం, వైకుంఠ ద్వారంలో నిలబట్టుంటుంది, నీ చేతిలో అమృతరేఖ ఉందే అని ఆస్వాదిస్తూ, ఆహా అవిగో శంకుచక్రాలు మధ్యన తిరునామం ఎదురుగా కనిపిస్తున్నాయంటే నమ్ము అన్నాడు తన్మయుడైపోతూ. అత్తయ్య నవ్వి వెండి కొమ్ము చెంబుతో నెయ్యి వడ్డిస్తూ, అవి గోడ మేకలకు బోర్లించి తగిలించిన చేట జల్లెడ, మధ్యన నిలువుగా చల్లకవ్వం, అవి నీకు శంకుచక్రాలు తిరునామల్లా కనిపిస్తున్నాయా? చూపు బాగా మందగించింది. ఆవిడ మాటకి మామయ్య హాయిగా నవ్వి, అమ్మీ తిట్లకు ఓరుస్తావు గాని పొగడ్తకు ఓర్చలేవు కదా అన్నాడు. సిగ్గిల్లిన అత్తయ్య సొట్టబుగ్గల మొహం దానిమ్మ పండులా తోచింది. ఆవిడ విసనకర్రతో విసురుతూ కొసరు వడ్డిస్తుంటే అగ్నిదేవుళ్లా ఒళ్ళంతా నోళ్లు చేసుకుని తృప్తిగా భోంచేశాడు. బుచ్చి, ఈవేళ వంట రక్తి కట్టిందే, దీర్ఘ సుమంగళి భవ అంటూ పీట మీద నుంచి లేచి చేయి కడుక్కోవడానికి బయటకు వెళ్ళాడు. నిచ్చెనకి చేరబడి ప్రశ్నార్థకంగా నిలబడిన నా వాలకం గమనించి, కొబ్బరి చూస్తే మీ మావయ్య నిగ్రహించుకోలేడు, పిసరంత కూడా కూరలో పచ్చట్లో పడనివ్వడు, అందుకే అటకెక్కించా, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. అత్తయ్య మాట పూర్తి కాకుండానే లోపలికొచ్చాడు. వస్తూనే నన్ను చూసి, నువ్వెందుకురా దీవెన్ల పక్కీరులా కొంప తిరగడం, మీ నాన్నకి నేను చెప్పానని చెప్పి ఓ జందెప్పకు వేయించుకో, తద్దినాలకు రెండో భోక్తగైనా పనికొస్తావు, మన అగ్రహారంలో ఆబ్దికాలకు కరువు లేదు, కొక్కిరాయి విధవ, తినేసిన ఎంగిలి ఆకుని తీసేస్తుంది అత్తయ్య. నేను బయటకు నడిచాను. తులసికోట ముందు కూర్చుని వీధి వాకిల్ని ఓ కంట కనపెడుతూ కొబ్బరాకుల్ని చీల్చి ఒబ్బెడిగా చీపుళ్ళు కడుతున్నారు వాళ్ళిద్దరూ. మామయ్య చేస్తున్న పని ఆపి పచ్చి కొబ్బరి ఆకులతో 2 బూరలు చుట్టి దానికి పీకలు పెట్టి నిమ్మముళ్ళు గుచ్చి తయారు చేశాడు. 2 ఊది చూసి, బుచ్చి నీకోటి నాకోటి అన్నాడు. ఇద్దరూ పీ 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 అని ఉత్సాహంగా బూరలు ఊతుంటే పెరట్లో చెట్ల మీద పిట్టలు కలవరపడ్డాయి, ఎవరి కొత్త పక్షులు అని. ఊదిన ఆయాసాన్ని అణుచుకుంటూ, బుచ్చి మన పెళ్లి మేళం గుర్తొస్తోందే, ఎందుకు రాదు, పెళ్లి మేళం ఖర్చు యావత్తు మగ పెళ్లివారిదే అన్నారు, తంజావూరు నుంచి సన్నాయి దిగుతుందన్నారు, రామడోళ్ళు నౌభత్కానాలు, తాషామరపాలు, తప్పెట్లు, భోగం మేళ, భూమి ఆకాశం దద్దరిల్లుతుందన్నారు. ఆఖరికి ఏ మేళము లేకపోయేసరికి సడి చప్పుడు లేకుండా పెళ్ళేమిటి అని మా ఊరి గంగిరెద్దు సాంబయ్యని బతిమలాడితే తూతూ అనిపించాడు. చివరికి వాడికి ఒక్క వరహ ఇప్పించేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇదిగో బోసి నోరు వేసుకుని ఆటే వాక్కు, మీ వాళ్ళు ఏమైనా తక్కువ? 5 రోజుల పెళ్ళని చివరికి 7 పూటల భోజనంతో సరిపెట్టలా? పీపీ పీపీ పూపు
పీపీ. పెళ్లివారు దిగిన పూట పొద్దుపోతే ఏకభుక్తం, మరో పూట శనివారం ఉపవాసాలంట్రీ అని తక్కువ తిన్నారా? జోడు గుండిగల పిండి పులిహార, 2 గోకర్ణాల అల్లపచ్చడి విడిదికి పంపితే గుండిగలు గోకర్ణాలు తోమే పనుంటే ఒట్టు. 2 కావిళ్ల మజ్జిగ మాయించే స్త్రీ అరెకరం అరటిగెలలు ఒంటెద్దు బండిలో తోలితే కిష్కిందాపురం అగ్రహారికల్లాగా తొక్కలన్నా మిగిల్చారు. బూబు పీపి నీ బొంద. వంటలన్నీ ఔషధప్రాయంగా చచ్చాయి. దర్భపుల్లతో నెయ్యి వడ్డించారు భూజం బంతిలో. నీ మొహాలకు అదే ఎక్కువ అన్నాడు మా బాబయ్య. తూ పీపి. అసలు శాఖాల్లో ఘనపంచరత్నాలని చెప్పేసి ఉన్నాయి. గుత్తి వంకాయ కూర, కందా బచ్చలి, మంచి గుమ్మడి శనగపప్పు అనగానే అత్తయ్య అందుకుని పనస పొట్టు ఆవపెట్టి, అరటికాయ అంటు పులుసు తెలుసు. ఈ 5 ఘనపంచరత్నాలు. ఈ 60 ఏళ్లల్లో ఘడియకోసారి విని విని నా చెవులు చిల్లులు పడ్డాయి. నీ పుణ్యాన పెట్టుకోవడానికి దుద్దులు లేవు కానీ చిల్లులు మాత్రం మిగిలాయి. ఇదిగో ప్రస్తావన మార్చు. నేను ఘోషిస్తోంది పాకశాస్త్రం గురించి. బూబు పీపి. అన్ని వేదాల్లాగే పాకవేదం కూడా అపౌరుషేయం. అపౌరుషేయం అంటే నీకు తెలీదు. నిరక్ష కుక్షివి అంటే కూడా తెలీదు. సరే పోని, పరంపరంగా సంక్రమించే విద్య. పాకవేదంలో కూడా ఉదాత్త అనుదాత్తాలు పాటించవలే అనగానే బూబు పీపి పీపి బూబు ఇవేగా ఉత్తుత్త అత్తలంటే. పారే వెధవ బూరలు అవతల పారే. వయోధర్మం లేకుండా ఏమిటా పిల్ల చేష్టలు అంటూ అత్తయ్య చేతిలో బూరలాగి అవతల పారేశాడు. అత్తయ్య కొబ్బరి మట్ట నుంచి లేచి మామయ్య చేతిలో బూర లాక్కుపోయింది. ఇద్దరి మధ్య పెనుగులాట ప్రారంభమైంది. మరి కాసేపటికి పిలక అత్తయ్య చేతిలోనూ కొప్పు మామయ్య గుప్పిట్లోనూ ఉన్నాయి. ఆ పట్టులో ఉండగా పీపీ అన్న బూర మోతకి ఇద్దరు గుప్పెట్లు వదిలి వెనక్కి చూశారు. ఎవరా అన్నట్టు. నేనే, బూర దారిలో దొరికితే అని గొణిగాను. మామయ్య మటుకి చుట్టుకుపోయిన కాసితివాలు తీసి విదిలించి, ఊదరా బాగా ఊదు. ఎటు ఊరంతా బాగా ఊతున్నావుగా, ఉన్నవి లేనివి. ఏరా నేనున్ను అదిన్నున్ను దీపాలార్పేసి ఆరుబయట వెన్నెట్లో కూర్చుని ఒకే విస్తట్లో భోజనం చేయడం కళ్ళారా చూశానని శుద్ధ అబద్ధాలన్నీ ప్రచారం చేసి నన్ను నా ఆడవాళ్ళని అప్రతిష్టపాలు చేయాలనిపించేసి మామయ్య తీవ్ర కోపావేశంతో పడిపోతే అత్తయ్య జోక్యం చేసుకుని, అబ్బాయి చీటికి మాటికి ఆయన చేత అబద్ధాలు ఆడించకరా, ఆనక మామయ్య నరకల్లో నానాయాత్ర పడాల్సి వస్తుంది పాపం అని సర్ది చెప్పింది. మామయ్య తక్షణం బూర అందుకుని పిచ్చి పిచ్చిగా ఊదడం మొదలుపెట్టాడు. నడిమింట్లో వైపు గొలుసుల ఉయ్యాల బల్లా ఉండేది. మరోవైపు గున్న ఏనుగు నిలబడ్డట్టు పందిరి పట్టె మంచం ఉండేది. మామయ్య మధ్యాహ్నం వేళ కాసేపు ఉయ్యాల మీద జోగేవాడు. క్రీం క్రీం అంటూ ఉయ్యాల గొలుసులు జోగాడుతుంటే మాగన్నులో నుంచి కళ్ళు తిప్పి చూశాడు. గడపవారగా కూర్చుని పత్తి విప్పి ఒత్తులు చేస్తున్న అత్తయ్యని చూసి ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ చట్టుకున లేచి, రేపటి కూర మాట ఏమిటి, ఏమన్నా ఆలోచించావా అన్నాడు పెద్ద సమస్య అయినంత కంగారుగా. రేపటి సంగతి రేపు తెల్లవారిని అన్నది ఆవిడ మెత్తగా. మామయ్య మొహంలో ఆలోచన తీవ్రత కనిపిస్తోంది. ఉన్నట్టుండి అత్తయ్య కథ మొదలుపెట్టింది. ధర్మరాజుల వారు గుమ్మల్లోకి ముష్టివాడుస్తే రేపురా అన్నారట. అది విని భీముల వారు నవ్వాట. ఎందుకురా నవ్వుతున్నావు అని అన్నగారు అడిగితే, నువ్వు రేపటిదాకా ఖచ్చితంగా బతుకుంటావు కదా అని ఆనందపడుతున్నాను అన్నట్ట. ఆ పళంగా ధర్మరాజు సిగ్గుపడిపోయి ముష్టి వేసి పంపాట అని ముగించింది. ఉయ్యాల క్రీంకార్ నీరసంగా ఉంది. అమ్మీ అదో చిత్రం, దానికో లెక్కుంది. దేవుడు విస్తరాకుల మీద పేర్లు రాసి పెడతాడు. మనం పుట్టగానే వీడికిన్ని దీనికిన్ని అని ఎంచి వాటికి వరుసగా అంకెలు వేసేసి ఆకుల మీద దస్తకత్తులు చేసేస్తట. వాడి వంతు ఆకులు చెల్లిపోయాయనుకో ఇంకేముంది, మిగిలేది నేల. అయితే ఆ అంకెలు కనిపించవు మనకి, ఆ లిపి అర్థం కాదు. అంచేత అదంతా నిగూఢం. ఆయన వేదాంతం పూర్తి కాకుండానే అత్తయ్య లోపలికి వెళ్ళింది. ఇవి లోతైన విషయాలు, నీకు చెప్పినా అంత తేలిగ్గా అర్థమవుతాయా? వంటింట్లోంచి చిటపట్లు వినిపించాయి. మరి కాసేపటికి అత్తయ్య చిన్న వెండి గిన్నెలో
గల్లుగల్లున వచ్చి ఆయనకు అందించింది. వరిపేలాలా, మంచి ఊహ తట్టిందే అని విస్తుపోయి, బొండు మల్లెల్లా విచ్చాయి అంటూ నోట్లో వేసుకుని, ఉప్పు కారం సరే గాని ఓ నేర్చుక్క చిటికెడు చిలకరేవ్వు, సమకూరడం వల్ల వరిపేలాల వైభవం దక్కింది. సడేలే, చిన్ని నా బుజ్జకు శ్రీరామరక్ష. ఎప్పుడే ఇదే రంధి, ఓ యాత్ర ఓ పాత్ర. మాధవుడికి రైలు పాస్ కూడా ఉంది. కాశీ తీసుకెళ్ళి గంగా స్నానం చేయిస్తానంటే ఊహు అంటిరి. దేనికైనా ప్రాప్తం ఉండాలి. అత్తయ్య గొంతు జీరబోయింది. ఆయన ఏమీ చలించలేదు. పేలాలు ఒక్కొక్కటే నోట్లో విసురుకుంటూ, అమ్మీ, ఓ సూక్ష్మం చెప్తా విను. గంగ కాశీలోనే ఉందనుకోవడం నీ అజ్ఞానం. కాశీలో పుట్టిన మబ్బు వచ్చొచ్చి కాళహస్తి మీద కురుస్తుంది. స్వర్ణముఖిలో చలమమేఘమై కదిలి శ్రీశైలానం చినుకవుతుంది. కృష్ణనీరు కరిమొబ్బు తునుకై పోయి కావేరి మీద వడగాలలా రాలుతుంది. గోదావరి ఆకాశ మార్గాన కనకదుర్గమ్మకు నీళ్ల కావిళ్ల సారె పంపుతుంది. అందుకని గంగా స్నానం కోసమని కాశీ దాకా వెళ్ళనక్కర్లేదు బుచ్చి. తొలకరివానకి మన చూరు కింద తలపెడితివా, 7 నదుల్లో స్నానం చేసిన ఫలము తద్వారా 7 జన్మలకు సరిపడ పుణ్యము వస్తుంది. పుణ్యం కాదు, పుట్టెడు జలుబు వస్తుంది. నీ వెర్రి వేదాంతం విని విని నాకు చిర్రెత్తుకొస్తోంది. ఎప్పుడో ఆపళంగా నిన్ను చంపి నేను చచ్చి ఊరుకుంటా. పీడ వదులుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మామయ్య విలాసంగా నవ్వి, మరిహనే, అదే ఆనంద స్థితి చేరుకున్నావు. నీకు జన్మరాహిత్యం తప్పదే బుచ్చి. వచ్చే జన్మలో వేరే పిల్లని వెతుక్కోవాల్సిందే. అత్తయ్య కూడా నవ్వు ఆపుకోలేక నవ్వు ఒత్తుకుంది. పెద్దలిచ్చిన 3 ఎకరాల భూమింది అప్పదాసు గారికి. ఏటా సంకురాత్రికి 3 పుట్ల కౌలధాన్యం వస్తే ముందు వైపు పాత్ర వేయించేవాడు. ఏర్వాక వచ్చి రాకుండానే పాత్ర తీయించి ఓ పుట్టి ధాన్యం రోజువారి వాడకానికి వెదురు గంపల్లో పోయించి మిగతావి అమ్మేసి పై ఖర్చుకి పక్కన పెట్టేవాడు. తొలకరించగానే పూడ్చిన పాత్ర గుంట మీద పొట్లపాదు చిక్కుడు గింజలు పెట్టేవాడు. బుల్బులుగా ఉండే పోతమట్టి మీద లోపలి గడ్డిసారం పీల్చుకుని పాదులు వినాయక చవితికి పందిళ్ళలా వంగిపోయేలా కాసేవి. కొయ్య తిరగలి ముందేసుకుని ఎదురుబెదురుగా కూర్చుని వారానికోసారి ధాన్యం విసురుకునేవాళ్ళు. పట్టు కలిపి చావు, నువ్వే పెడ తిప్పుతున్నావు. ఏమిటా పెడసరా? మన కాపురం. ఇద్దరు ఒకరినొకరు కసురుకుంటూ విసురుకుంటూ ఊకనక చెరిగి కందుల్లాంటి బియ్యం బానకెత్తేవారు. నా చేత నెత్తురుకూడు తినిపిస్తున్నావు అని ఆవిడ గొణిగితే, మరే, రాక్షసులు ఇష్టంగా తింటారని మామయ్య మాటకి మాట వేస్తే కాసేపు తిట్లవాన కురిసి వెలిసేది. ఎప్పుడు చూసినా ఇద్దరు ఏదో పనిలో మునిగిపోయి ఉండేవారు. ఊరగాయల తరుణం వస్తే ఇక చెప్పాలా, కారాలు మిరియాలు నూరుకుంటూ పెళ్లి పనుల్లా చేసి పడేసేవాళ్ళు ఊరగాయలు. వానాకాలం చెట్ట నీళ్ల పని లేకపోతే వేరే పనులు కల్పించుకునేవాళ్ళు. తాటాకులు చీల్చి చక్కగా చెదర్లు, ఊరేసిన బెండలు, గోగులు, నార తీసి తాళ్ళు పెని పందిళ్ళు అల్లేవారు. రాలిన తాటిపళ్ళ బుర్రలు పోగు చేసి తేగల పాత్ర వేసేవారు. వాకిలి ముందు ఇంటి వైపుకు వాలి పెద్ద వేప చెట్టు ఉండేది. వైశాఖంలో రాలే వేపపూతికి చెట్టు కింద చాపలు పరిచి మధ్యాహ్నాలు చల్లగా కాలక్షేపం చేసేవారు. ఆ రోజు ఇద్దరు చెట్టు కింద చాప కింద కూర్చొని వైకుంఠపాళి ఆడుతున్నారు. పందాలు వేస్తూ పావులు కదుపుతున్నారు. మామయ్య పాము నోటపడి జారాడు. అత్తయ్య నిచ్చళ్ళ మీద నడుస్తోంది. చూడు చూడు, రామచిలక మామిడి పిందె తెచ్చుకుని తింటోంది అన్నాడు పైకి చూస్తూ. అత్తయ్య వేప చెట్టు మీదకి పరిశీలనగా చూసి కళ్ళతో వెతికి, మామిడి పిందె కరెస్టే గాని అది చిలక కాదు, ఉడత అంది. చిలక? ముక్కు చూడు పచ్చగా తోక కనిపిస్తుంటేను. ఉడత? రాములోరు గీసిన 3 గీతలు స్పష్టంగా కనిపిస్తుంటేను. వీళ్ళ గొడవలో ఉడతో చిలకో తేలకుండానే అది పారిపోయింది. అత్తయ్య చూపు మళ్ళీ ఆట మీద మళ్ళింది. తేలుకుట్టినట్టు ఒక్కసారి పెద్దగా, అయ్యదేవుడో, నా పాము కదిపేశాడు, తొండి చేశాడు అరిచింది అత్తయ్య. తొండి చేయాల్సిన అగత్యం ఈ అప్పదాసుకు లేదు అన్నాడు గంభీరంగా. ఆడదాన్ని అన్యాయం చేస్తే నరకానికి పోతాం.
అక్కడ రక్కసి పొదల్లో వేసి ఉయ్యాల లూపుతూ తీతుపు పక్షుల చేత జోలలు పాడిస్తారు. ఆ, ఏం పర్వాల. ఆ జోలలతో 5 పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవలేదా? ఓ మాయల పక్కిరు, నీతో ఆటకు కూర్చోవడం నాదే తప్పు. మాట విసురుకున్నారు. ఇహ మాటలు స్ఫురించక గవ్వలు అందుకున్నారు. పందెపు గవ్వ తలకి తగిలి అబ్బా అన్నాను. 2 కళ్ళు తీవ్రంగా నన్ను చూస్తున్నాయి. ఒరేయ్ విభీషణాయ్, ఇటు రారా అని పిలిచాడు మావయ్య తీవ్ర స్వరంతో. రమ్మంటే రావేరా అని మళ్ళీ గద్దించాడు. అసలే ఆయన బొట్టనవేలు నుంచి బోడిగుండు దాకా గంధం పట్టించుకున్నాడేమో. కళ్ళు మాత్రం కనిపిస్తూ దయ్యంలా ఉన్నాడు. చచ్చేంత భయంగా వెళ్ళి దగ్గర నిలబడ్డాను. ఆ భయంతో చేతులు కూడా కట్టుకున్నాను. అతి వినయం ప్రదర్శించకు, అడిగిన దానికి సమాధానం చెప్పు. మా లేడీస్కి నేను రోజు తలదువ్వి జడేస్తున్నానని ఊరంతా టాంటాం వేస్తున్నావట. ఏదో చెయ్యి తిరక్క అది చస్తుంటే కాస్త సహాయం చేస్తే అది నీకు వేళకోళంగా ఉందా? నేనేదో చెప్పబోతుంటే చెయ్యెత్తి వారించి అప్పదాసు అనేవాడు. గోరింటాకు రుబ్బి పెళ్ళాం చేతికి కాకరాకు వేసి మరీ పెట్టాడని అగ్రహారపు బడిదలంతా ఆడిపోసుకుంటున్నారట. నా బొంద ఉబలాటం తప్ప పండిందా చచ్చిందా అంది అత్తయ్య గవ్వలు కుప్పపోస్తూ. మామయ్య ఒక్కసారి అత్తయ్యని చూసి బుస వదిలాడు. వసకొమ్ము ముంగి చచ్చావా పిచ్చి పక్షి? ఆవిడ్ని కసిరి మళ్ళీ నా మీద పడ్డాడు. నా అధిక మాసాలంత లేదు నీ వయసు. వెదవన్నర వెదవ. పోనీ బొడ్డుడని వెదవి చెప్పావే పో, దానికా ముదురు పినుగులంతా పడిపోవాలా? మామయ్య నోరు చించుకుని అరుస్తుంటే అత్తయ్య అందుకుని వీటికేం కానీ వీపురుద్ది స్నానం చేయిస్తున్నాడని చెప్పేవరోయ్, నువ్వు అసలే లౌక్యం తెలియని వెదవ్వి అంది హెచ్చరికగా. పళ్ళు కొరికి చెవుళ్ళు కూడా కప్పిస్తూ కాసితుండు గుండుకు చుట్టుకున్నాడు మా అప్పదాసు మావయ్య. అది శ్రావణమాసం. నేల చిత్తడిగా ఉంది. శుక్రవారం పేరంటానికి అత్తయ్య మా ఇంటికొచ్చింది. మరి కాసేపటికల్లా మావయ్య చేతికర్ర వెలిగించిన లాంతరు 2 పట్టుకుని వచ్చి మా వీధి అరుగు మీద కూర్చున్నాడు. ఇంకా అప్పటికి సూర్యాస్తమయం కూడా కాలేదు. క్షణం కూడా వదిలి ఉండలేడు. కొత్త పెళ్లి కొడుకు అని నిన్ను కాకెత్తుకుపోతుందేమనే భయం అని సరసాలకు వరుసైన వాళ్ళు పేరంటాళ్ళు అత్తయ్యని ఆట పట్టించారు. మావయ్య క్షణాలు లెక్క పెడుతూ మాటికి లోపలికి తొంగి చూస్తున్నాడు. పేరంటాళ్ళంతా కదిలి వెళ్ళిపోయాక అమ్మ పళ్ళెల్లో తాంబూలం పళ్ళు శనగలు పెట్టుకుని అరుగు మీద కూర్చున్న మావయ్య చేతికిచ్చింది. ఆయన మొహం నిండుగా వెలిగింది. అమ్మ మావయ్య కాళ్ళకు మొక్కింది. తలనిమిది దీర్ఘసుమంగళి భవ అని నోరారా దీవించాడు. పొద్దు ఊగితే దానికి కన్ను కనబడదు, అసలే బురద, జారి పడితే నా చావుకొస్తుందని వచ్చా అన్నాడు మామయ్య సంజాయిషిగా. ఆది దంపతుల్లా మీ ఇద్దరు వచ్చారు. నిజంగా నా నోము పండింది. ఆ పళ్ళెం ఇటివ్వండి, పిల్లాడితో ఇంటికి పంపుతా అంది అమ్మ మర్యాదగా. ఎందుకమ్మా చాదస్తాం అంటూ పైతువాలు పరిచి వాయనం అందులో గుమ్మరించి పళ్ళెం అమ్మ చేతికిచ్చేశాడు మామయ్య. అత్తయ్య నుదుటి మీద బొట్టుతో గంధం పూసిన మెడతో పసుపు కాళ్లతో గల్లు గల్లుమంటూ కొంగులో వాయనం పట్టుకుని బయటకొచ్చింది. మామయ్య ఆమెను నిలువెల్లా ఓసారి తేరబారా చూశాడు. అప్పుడే పశువులు ఇళ్లకొస్తున్నాయి. గొడ్ల వెంట వస్తున్న మా నాన్న మామయ్యని చూసి వాళ్ళ ఆవుని దూడని బావకి చూపించు, మళ్ళీ ఆయన దొరకడు, ఏ కళనున్నాడో ఇవాళ మెట్టు దిగాడు అని నాకు పురమాయించాడు. నేను వాళ్ళ ఆవుని దూడని తోలుకొచ్చి అరుగు దగ్గర నిలబెట్టాను. మామయ్య అరుగు దిగి ఆవు మెడ నిమురుతూ, మీ చేతుల్లో ఉండగా దానికేంటి లోటు, కామధేనులా ఉంది. తన తువాల్లో నుంచి గుప్పెడు శనగలు తీసి చేత్తో నోటికి అందించాడు. ఆవు ఆత్రంగా తినేసి మామయ్య అరచేతిని కూడా నాకింది. ఆ స్పర్శను కాసేపు ఆనందంగా అనుభవించాడు. దూడ ఒక చోట నిలవక చెంగనాలు వేస్తోంది. మామయ్య ఆవు ఒళ్ళంతా నిమిరి, మళ్ళీ జున్నెప్పుడు పెడతావమ్మా అన్నాడు మురిపెంగా. ఇంకా 3 నెలలు ఆగాలి బావా అన్నాడు మా నాన్న. ఆవు మెడలో గంట కదిలి చప్పుడైంది. సత్యం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతా ఆలయం అన్నాడు గాని చెట్టును మర్చిపోయాడయ్యా. అసలు రుణానుబంధం చెట్లదే అన్నాడు మామయ్య గంభీరంగా. మీకెప్పుడు అదే యావ.
అని ప్రస్తావన మార్చి సైగతో చెప్పి నా చేత కూడా మావయ్య కాళ్ళకి మొక్కించారు అమ్మా నాన్న. నా అంత వాడివి కావాలిరా పోకిరి గాడిద అన్నాడు మావయ్య వెన్ను మీద చేయి వేసి. పాపం ఇంకేదైనా మంచి ముక్క అనకూడదు అంది అత్తయ్య. మావయ్య గలగలా నవ్వి మీ అత్తయ్య లాంటి మంచి పెళ్ళా నీకు జతపడాలిరా అన్నాడు. అట్లా అన్నారు బాగుంది అంది అత్తయ్య గర్వంగా బోసి నవ్వుతో. ఇద్దరూ కదిలారు. అమ్మ నాన్న ఆవు దూడ నేను వీధి దాకా సాగనంపాం. ఇక ఇద్దరూ వీధిన పడ్డారు. మామయ్య భుజం మీద చిన్న మూట, చేతిలో లాంతరు చేతికర్ర. ఆ మూట ఇటివ్వు నీ తెస్తా చెయ్యి ఉప్పుతూ అనింది అత్తయ్య. నేనివ్వను, ఇది నా వాయనం, ప్రత్యేకంగా ఇచ్చారులే పోతు పేరెంటాలు ఇవ్వచ్చావని. మూట జారితే మట్టి పాలవుతాయి, ఏమీ అవవు. ఇదిగో ఇంటికెళ్ళాక మళ్ళీ తిరకాసు పెట్టకు. నా వాయనం నాదే, ఇప్పుడే చెప్తున్నా. అడ్డం తిరిగి నిలబడి పేచికి దిగాడు మావయ్య. రాత్రిపూట అన్ని శనగలు తింటే అవి నా స్వార్జితం, నా హక్కు, భుక్తం. నీ జోక్యం సహించను మావయ్య సుస్పష్టంగా చెప్పాడు. సరే పద, ముందు ఇంటికి చేరని. ఇంత రొస్టు మనిషివి నేను ఎట్లా భరించాను బాబు. అటకెక్కించి నిత్యం తీశావే, నిన్ను ఈ జన్మకి నమ్మాలనుంది. శ్రావణ శుక్రవారం పూట వీధిలో పంచాయతీ పెడతావా? నీ వల్ల పారంటల్లో నానా మాటలు అని నవ్వారు. నా ఓపిక అయిపోయింది. ఇదిగో ప్రతిదానికి నా ఒంటికాల మీద నా మీద లేస్తావు. 5 బిడ్డల తల్లిని ఏమనుకుంటున్నావో. కాకి చేత కబురు పెడితే రెక్కలు కట్టుకు వాళ్తారు, దర్జాగా పల్లకెక్కించి తీసుకెళ్తారు. అత్తయ్య కంటల్లో కోపం, బాధ. ఓసోస్, సమయం వస్తే నన్ను తీసుకెళ్తారు పల్లకిలో, కానీ శనగల విషయంలో రాజీ ప్రసక్తే లేదు అన్నాడు తెగేసి. పేరంటానికి వెళ్ళిన సందడి మళ్ళీ గూటికి చేరింది. పందిరి మంచం మీద కూర్చుని సాతాళించిన శనగలు తిని రాగి చెంబుతో తులసి తీర్థం తాగి బుచ్చి బాగుందే అన్నాడు తేనుస్తూ. ఆవిడ ఊకొట్టింది ఆవలిస్తూ. కిటికీలో నుంచి పందిరి మంచం మీద పడుతున్న వెన్నెల పట్టల్ని తడుముతూ, అమ్మీ చూసావా, వెన్నెల కొబ్బరి తురిమి ఆరబోసినట్టుందే. దాంతో ఇప్పుడు కొబ్బరిలో చేయమంటావా ఏంటి? పొద్దుపోయింది, పడుకో. నిద్ర రావడంలే, మనసు ఇవాళ చిత్రంగా ఉంది. కళ్ళు మూసుకో, అదే వస్తుంది. మూత పడందే. ఆయన వాలకం చూసి ఆవిడ లేచి దగ్గర కూర్చుంది. సత్సంగత్యే నిస్సంగత్వం. తోడు నీడ నాకు దొరికినంత గొప్పగా ఆ దేవుడికి కూడా దొరికుండవే. అవన్నీ ఇప్పుడు ఎందుకో అనాలనిపిస్తోంది. నీకు ఆ దాక్షారామ సంబంధమే కుదురుంటే ఈ వైభవం నాకు దక్కేదా? నీ బతికిట్లా ఉండేదా? పేదరాశి పెద్దమ్మలా. పాపం, ఆ దాక్షారం లేదు, ఎత్తుఫారము లేదు. ఆ మాటకి అనుమానంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. నిజం, మనకిష్టప్ప మీద ఒట్టు. ఊరికే నిన్ను ఉడికించడానికి అనడమే, ఉత్తినే. ఆమె మాటలకు మంచు కురిసిన తమ్మిరేకుల్లా ఉన్న ఆయన కళ్ళు మెరిశాయి. మొండిఘటాన్ని లొంగదీయడానికే ఆ దాక్షారం. మాధవుడి మీద ఒట్టు అనుకున్నది. అయింది ఒకటే సంబంధం. నాకు నగల మీద మోజు లేదు, అవి లేవన్నా వెలితి లేదు. నారాయణుడు సాక్షిగా చెప్తున్నా అంది చేతిలో చేయి వేస్తూ. ముచ్చమ్మ, ఎంత చల్లటి మాట చెప్పావే అంటూ హాయిగా ఊపిరి పీల్చాడు. అదే ఆఖరి మాట, అదే చివరి శ్వాస. తెల్లటి వస్త్రల్లా ఆయన దేహాన్ని వెన్నెల నిలువల్లా కప్పింది. కాకి కబురు అందుకొని 5 పిల్లలు రెక్కలు కట్టుకుని వాలారు. పల్లకి ఎక్కించి తీసుకెళ్లారు తండ్రిని. మనవళ్ళు మనవరాళ్ళు, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు అంతా వచ్చారు. కంచెంత బలగం ఉన్నా మా ఇద్దరిదే ఈ లోకం అన్నట్టు బతికారు అనుకున్నారు అందరూ. ఇంకా నాకు పొద్దు పడవదు. చిలకంటే చిలకే, ఉడతంటే ఉడతే, కాదనేవాడెవడు? గడియారంలో పెద్ద ముళ్ళు రాలిపోయింది. ఇక నాకు క్షణాలు కదలవు అని అత్తయ్య గోడుగోడున ఏడ్చింది. పెరటి తోట తలవాల్చింది. మహారాజ పోషకుడు మరి లేడని. 4 రోజుల దాకా ఆ ఇంటి ఛాయలకు వెళ్ళలేకపోయాను.
మామయ్య వేసిన తేగల పాత్రల ఎన్ని జ్ఞాపకాలు. అలవాటు పడిన కాళ్ళు అటే లాగేస్తాయి. వెళ్తే అత్తయ్య ఒక్కతే కుంకుడు చెట్టు కింద కూర్చునింది. నన్ను చూసి ఒక్కసారి బావురుమనింది. నన్ను దగ్గర కూర్చోబెట్టుకుంది. నాకేం మాట్లాడాలో తెలియలేదు. కాసేపటికి ఆవిడే తెప్పరిల్లింది. అబ్బీ, నీతో నిజం చెప్తున్నా, నేనే ముందు రాలిపోతానేమోనని క్షణక్షణం భయపడి చచ్చేదాన్ని. ఇప్పుడు నాకు పెద్ద బరువు తీరిందిరా. నాకు అత్తయ్య మాటలు విడ్డూరంగా తోచాయి. నేను ముందు పోతే పసుపు కుంకాలు మిగిలేవేమో, కానీ ఆ జీవుడు ఎంత అవస్థపడేవాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు. ఒరే, పచ్చని చెట్టు కింద కూర్చొని చెప్తున్నా, దేవుడా, ఈ మనిషిని తీసుకెళ్ళు, ఆనక నా సంగతి చూడు అని రోజు దండం పెట్టుకునేదాన్ని. మొగుడి చావు కోరుకునే వెర్రి ముండలుంటారా అనుకోకు, ఉంటారు. నాకు మీ మామయ్య అంటే చచ్చేంత ఇష్టం రా. ఆయన ముచ్చట చెల్లకపోయినా, కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకునేది. అత్తయ్య చెప్తుంటే అనకుండా మౌనంగా వింటున్నాను. చీకటంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం. వెన్నంటి ఉండకపోతే నేను ఎవరు ధైర్యం ఇస్తారు? అర్ధరాత్రి పూట ఆకలేస్తోందో అని లేచి కూర్చుంటే ఆవిడి కురుములు, కందళ్ళు, పొంగరాలు ఎవరు చేసి పెడతారు? పిలిస్తే పరుగెత్తికి వచ్చి వెర్రి కోరికలు ఎవరు తీరుస్తారు? కొడుక, కోడల, మనవడా, దేవుడా? నేనన్నది కరెస్టే కదూ? ముచ్చులా మాట్లాడవేరా అని చిరాకుపడి, అబ్బాయి, సై అంటే సై, నువ్వంటే నువ్వు అనుకోవడమే కానీ అరమరికలు తెరమరుపులు ఎరగం. మేము మొగుడు పెళ్ళాలన్నది ఎప్పుడో అప్పుడే పెళ్లి పల్లకిలోనే మర్చిపోయాం. అత్తయ్య మాటలకి అర్థం కానట్టు చూశాను. ఆవిడ పెదాల మీద చిన్న నవ్వు మెదిలింది. ఏమైందంటే, లగ్గం కాగానే మమ్మల్ని పల్లకిలో ఊరేగిస్తూ అమ్మవారి గుడికి తీసుకెళ్తుంటే దారి మార్గంలో తన మధుపర్కం కొంగికి ముడేసి ఉన్న మూట విప్పి పిడికెడు వేరుశనక్కాయలు నా దోసిట్లో పోశాడు. నా ఒళ్ళు జల్లుమనింది. గుండె తీసిచ్చినట్టు అనిపించింది. తిను బాగుంటాయి, కాలక్షేపానికి ఉంటాయని తెచ్చాను అన్నాడు. ఇంకా మీసమైనా రాలేదు. ఈ అబ్బాయికి ఎంత ధైర్యం అనుకున్నా. ఓం ప్రథమంగా మా సావాసం అక్కడే మొదలైంది. వీడెవడో మంచివాడే, పంచుకు తినే రకమే అని గురి కుదిరింది. 70 ఏళ్ళైనా పల్లకిలో దొంగచాటుగా తిన్న శనక్కాయల రుచి ఇప్పటికీ నా నాలుక మీదుందిరా. చిరునవ్వు చెమర్చినట్టయింది. ఒక్కసారి గాఢ విశ్వాసంగా పీల్చి నిబ్బరించుకుంది అత్తయ్య. ఎక్కడెక్కడో ఉన్న పిల్లల్ని పచ్చడి చెట్లల్లో చూసుకోవడం నేర్పించాడు మీ మావయ్య. ఇన్నేళ్ల సావాసంలో కావలసినన్ని కబుర్లు చెప్పాడు. ఉత్త పోచుకోలు కబుర్లు కాదు, బతుకు బరువు తగ్గించే ముక్కలు. నేను కాసి పూసే ప్రతి చెట్టులోనూ మీ మావయ్యని చూసుకోగలను. లక్క బంగారంలా కలిసిపోయాం. బంగారం హరించింది. ఇదిగో ఈ లక్క ముద్ద మిగిలింది. ప్రమిదలేని ఒత్తి ఎన్నాళ్ళుంటుంది? నా విస్తళ్ళు అయిపోగానే నేను ఎక్కిళ్ళు వినిపించాయి. ఇన్ని చెప్పి మరి మళ్ళీ ఎందుకు ఏడుస్తావు అని కసిరాను. అత్తయ్య ఉలిక్కిపడి నా కేసు చూసి, మరి బతుకంటే అదేరా బడుద్దాయ్ అని బోసిగా నవ్వింది. ఫ్రెండ్స్, విన్నారు కదా, శ్రీరమణ గారు రచించిన అపురూపమైన కావ్య రచన మిథునం నవల. నేను నవలలు వినటం, చదవటం ప్రారంభించిన తర్వాత చాలా నవలలు నాకు ఎంతో నచ్చాయి. అందులో శ్రీరమణ గారు రచించిన మిథునం నవల ఒకటండి. ఈ నవల ఆధారంగానే శ్రీ తనికెళ్ల భరణి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు లక్ష్మి గారులతో ఈ మిథునం సినిమా తీశారు. ఆ సినిమా కూడా నేను ఎన్నిసార్లు చూస్తానంటే అన్నిసార్లు చూస్తాను. హాయిని, ప్రశాంతతను చేకూర్చినట్టు ఉంటుందండి ఆ మూవీ. అందుకే అన్నిసార్లు చూస్తాను. అలాగే చాలామంది వినని వాళ్ళు మేబీ సినిమా చూసిండొచ్చు, కానీ నవల వినేవాళ్ళు చాలా తక్కువ మంది, చదివేవాళ్ళు చాలా తక్కువ మంది అయ్యారు. కాబట్టి ఈ ఆడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశతోనే ఈ నవల మీకు అందించడం జరుగుతుంది.
మరి ఈ నవల విన్నాక మీకు కలిగిన భావాన్ని కామెంట్స్ రూపంలో నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఎక్కడైనా చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ మాట తప్పుగా దొర్లితే కనుక క్షమిస్తారని కోరుకుంటున్నాను. మరో మంచి నవలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.